మొత్తం మీద మరి ఇప్పుడు ఏంటి అసలు మంగ్లీని టార్గెట్ చేశారా, టార్గెట్ చేయబడిందా, కుట్ర కుతంత్రమా, ఏంది ఇదంతా? మరి తను ఏమన్నా మరి ముఖ్యంగా ఇప్పుడు బాగా ఇదవుతుంది. తను కూడా ఒక వీడియో వదిలింది ఇప్పుడు దాన్ని ఉద్దేశించి. తనేం మాట్లాడిందో కూడా చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను? మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా? ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను? సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అది తన వెర్షన్. నాకేం తెలియదు, అవగాహన లేదు, నా పైన కుట్రలు చేస్తున్నారు, ఎందుకో ఇదన్నీ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదని తను వాపోతుంది. ఇప్పుడు ఎదిగే క్రమంలో పేరు వస్తున్న కొద్దీ దాన్ని నిలబెట్టుకోవటం ఎవరికైనా కూడా చాలా కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా సింగర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ఈ సెలబ్రిటీలు ఒక చిన్న ఇది పబ్లిక్ క్రౌడ్ చుట్టుముట్టినప్పుడు వాళ్ళు అసలు ఇప్పుడు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటే, వాళ్ళు మనుషులే కదా. మరి వాళ్ళ ఇదైనప్పుడు, లేదా ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయనప్పుడు దాన్ని మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇవాళ రేపు అంతకుముందు అంటే ఏం ఉండేది కాదు. ఇప్పుడు వచ్చింది వెంటనే వాట్సాప్లో ఏదో ఒకటి రాస్తారు, లేదా ఇన్స్టాలో ఏదో ఒక కామెంట్ పెడతారు, లేదా ఫేస్బుక్లో ఏదో ఒకటి పెట్టేస్తారు. వెంటనే హైలీ ఎక్స్ప్రెసివ్ అనమాట, ఏం ఉండదు. వెంటనే ఇది ప్రమాదకరంగా పరిణమిస్తా ఉంది. సో మొత్తం మీద మరి టాలీవుడ్లో ఆ స్థాయిలో అప్పుడు హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మరి చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు డ్రగ్స్కి సంబంధించి. అప్పట్లో చాలా మంది హీరోల పేర్లు, సింగర్ల పేర్లు, హీరోయిన్ల పేర్లు చాలా మంది వెళ్ళి వాళ్ళు అటెండ్ అయ్యి వచ్చారు కదా అప్పట్లో. మరి ఏమైంది చివరికి? ఏమన్నా అయిందా? అయితే సరే, అట్లా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేయటానికి లేదు. చట్టం, ప్రభుత్వం, వ్యవస్థలు గౌరవించాల్సిందే ఎంతటి వాళ్ళైనా సరే. కాకపోతే ఈ వేరియేషన్స్, డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు. పేదవాళ్ళకు ఒక విధంగా, ధనవంతులకు ఒక విధంగా, పలుకుబడి ఉన్న వాళ్ళకు ఒక విధంగా, పలుకుబడి లేని వాళ్ళకు ఒక విధంగా. ఈ వేరియేషన్ చాలాసార్లు మనకి కనపడుతూనే ఉంటుంది. రాజకీయ నాయకులు చేస్తుంటారు. ఉదాహరణకి చూడండి, మన కేసీఆర్ గారు మొన్న మాగంటి ఆయన గోపీనాథ్ గారు చనిపోతే ఫ్యామిలీ వెళ్ళారు పాపం. అసలు అబ్బా, ఆయన కన్నీళ్ళు కూడా వచ్చినాయి. మరి కేటీఆర్ వెళ్ళిండు, హరీష్ రావు గారు వెళ్ళిండు, కవిత గారు వెళ్ళింది. అబ్బా, అసలు మొత్తం ఫ్యామిలీ వెళ్ళారు. ఎందుకు? నాగంటి మరి ఆయన ఒక అంటే మరి అదే ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన సాయన్న గారు పాపం చనిపోయినప్పుడు అధికారంలో ఆయనే ఉన్నాడు కేసీఆర్ గారు. మరి సాయన్న 4వసారి గెలిచిండు అక్కడ. ఒక దళిత కుటుంబానికి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన మరి 4 సార్లు గెలిచిండు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే బీఆర్ఎస్లోకి వచ్చిండు. మరి అంత చేసినా కూడా కనీసం మరి కేటీఆర్ వెళ్ళి ఒక దండేయటం కానీ, హరీష్ సాయన్నకి ఆయన చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ, మరి కవితకి వెళ్ళడం కానీ ఏం లేదే. ఎందుకు మరి? ఏంటి వేరియేషన్ ఏంటి మరి?
ఇవే వేరియేషన్స్. అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రతిదానికి మైలేజ్ కావాలి, మళ్ళీ ఆడ కేటగిరైజేషన్ కూడా పేదవాళ్ళ దానికి ఎక్కువ తక్కువలు అని కులాలు విడగొట్టించారు కదా. మాదిగా ఆయన దగ్గరికి మనం వెళ్ళి మనం అంటే చనిపోయిన తర్వాత కూడా 4 సార్లు గెలిచిన ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న ఒక దళిత నేత అయినా సరే మనం వెళ్ళకూడదు. ఏదో పార్టీ తరఫున తలసాని శ్రీనివాసరావు యాదవ్ లాంటి వాడిని పంపించి మేనేజ్ చేద్దామని చేశారు. అయితే అభిమానులంతా కూడా అప్పుడు ఆయనకి చనిపోతే అధికారంలో ఉండి కనీసం అధికార లాంఛనాలతో కూడా ఆయనకి ఇది చేయలేదు, ఏది అంత్యక్రియలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి ఎంత వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పడానికి సమాజంలో. మరి అదే గోపీనాథ్ గారు చనిపోతే వరుస పెట్టారు, క్యూలు కట్టారు. ఎందుకు? ఆయన రిచ్చి, అన్ని విధాల రిచ్చి. ఇప్పుడు చనిపోయిండు, సింపతి కావాలా, మళ్ళీ నెక్స్ట్ మేమే సీఎం అని చెప్పి ఒక ఇదిలో మొదలు పెట్టారు. కాబట్టి చూడండి ఇంత ఉంటుంది. మరి అట్లనే పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, ఇంతకంటే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక చిన్న గాంజా ఎక్కడో ఆయన దామోదర్ రెడ్డి బయట తీసుకొని వచ్చాడని చెప్పి అంటా ఉన్నారు. అక్కడ తీసుకుంటే అంతమందికి దొరకాలుగా శాంపిల్స్ 25 మంది వచ్చారు. సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఇక ఒక అసూయ అయితే ఉన్నదమ్మా. నువ్వు కూడా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, కరెక్టే. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఏంటి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం నేను ఒక గిరిజన బిడ్డని అంటావు. అప్పుడు మాత్రం నీకు కులం గుర్తు వస్తుందా? మరి అది కూడా అడుగుతారు కదా మంగ్లీ. సో నువ్వు అంటే నీ కమ్యూనికేషన్ పబ్లిక్తో ఎలా ఉంటుంది, నీకు సమస్య వచ్చినప్పుడే నువ్వు ఇదవటం కాదు. నువ్వు ఒక సెలబ్రిటీ ఇది ఉన్నప్పుడు నిన్ను ఇంతటి వాళ్ళు ఎవరు చేశారు? ప్రేక్షకులే కదా, అన్ని వర్గాల ప్రేక్షకులు కదా. వాళ్ళతో ఒక లైవ్ చాట్ చేయటమో, ఒక ఇంటరాక్షన్ అవ్వడమో, వాళ్ళ కోసం ఒక పాట పాడటమో, చేపించడమో ఉండాలమ్మా. ఇది వాళ్ళు కోరుకుంటుంది ఇండైరెక్ట్గా. తర్వాత నువ్వు పొలిటికల్ పాటలు పాడితే పార్షియాలిటీ చూపించకూడదు కదా. ఈ పార్టీ ఏ పార్టీ అయితే నీకేంటి? సరే నువ్వు అప్పుడు ఓపెన్గా చెప్పు, అది ఓపెన్గా చెప్పు. మళ్ళీ అది దాపరిక ఉండకూడదు. నేను పొలిటికల్గా అయితే ఫలానా పార్టీకి మాత్రమే పాడతాను, ఫలానా లీడర్కి అయితేనే పాడతానని చెప్పు. ఇంకా ఇష్యూనే ఉండదు కదా. సో అప్పుడు ఖచ్చితంగా నువ్వు టార్గెట్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఒక స్టాండ్ తీసుకుంటావో పొలిటికల్గా, ఖచ్చితంగా అపోజిషన్ ఎవరైతే నువ్వు పాడనంటావో ఆ పార్టీ వాళ్ళు ఏం ఊరుకోరు. సోషల్ మీడియాలో ఫుట్బాల్ ఆడేస్తారు అంతే. ఇదొక ఏంటిది, ఇది అదేదో ఒక కొరియన్ సినిమా ఉంది కదా, ఒక రియల్ అదే ఆ గేమ్ పెట్టి డబ్బులు గెలవడం కోసం చావు వరకు వెళ్ళిపోవడం, చనిపోవడం కూడా అయిపోతుంటుంది కదా. అటువంటిది ఇది ఒక ఊబి. దీంట్లోకి ఒకసారి ఎంటర్ అయ్యాక మరి ఆ ఊబిలో పడకుండా, ఊబిలో నుంచి కూరుకుపోకుండా నువ్వు కాపాడుకోవాలంటే చాలా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాల్సిందే. నిజంగా ఇదేదో డ్రగ్స్ చేసి అంత రచ్చ రంబోలా తను చేసి ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు. ఆబ్వియస్గా తనే డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి కానీ లేదంటే ఇంకోటి చేసి ఉంటుందని అయితే అనుకోవట్లేదు. కానీ ఏదో ఒక మెమరీ, ఇప్పటిదాకా బర్త్డే అది ఇది లేదు, తల్లిదండ్రులకు ఉంటుంది, తప్పేముంది. మరి కష్టపడి అంత ఎదిగినప్పుడు మా బిడ్డదే ఒక బర్త్డే కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అని వాళ్ళ అమ్మ నాయన కోసం అట్లా చేసింది. సరే పనిలో పనిగా తనకి ఇప్పుడు ఉంటారుగా, ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రొఫెషనల్గా ఉంటారు. మరి రైటర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, వాళ్ళకి కొంతమందిని పిలుచుకున్నట్టున్నారు. అక్కడ ఎవరు ఇప్పుడు గమనించరు. ఆ వీడియోలో పోలీసులు సివిల్ డ్రెస్లో వెళ్ళి వీడియోలు తీస్తున్నా ఎవరు ఏం పారిపోలేదుగా. మరి అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందని అనుకున్నప్పుడు వాళ్ళంతా ఎటోళ్ళట్టు ఇవి అడ్డం పెట్టుకొని మనం చూసాం అంతకుముందు. అప్పుడు కొన్ని చోట్ల జరిగినటువంటి దాడులలో బెంగళూరు కానీ అటు ఇటు కొంతమంది ఫిలిం యాక్ట్రెస్లు, సైడ్ యాక్టర్లు వెళ్ళి అటు దొరికిపోయి ఆ తర్వాత బిర్యానీలు చేస్తూ మేము అది కాదు ఇది కాదని చెప్పి చాలా ఇది చేశారు. మరి అక్కడ ఏం జరగలేదుగా. మరి ఒకేసారి ఊహించిన విధంగా వెళ్ళిపోయి మా వృత్తిని మీరు మా ప్రొఫెషన్ అడ్డుకుంటారా అని చెప్పి ఒక ఆడపిల్ల ఇది మీదకి పెట్టేసి దొరికిందిరా భయ్యగా అన్నట్టుగా అంత ఏం జరుగుతుంది అక్కడ సింగినాదం. అది టూ మచ్ అనిపించింది నాకు. అంటే ఆ పేదింటి అమ్మాయి ఒక ఇదిలోకి వెళుతుంది, వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అనేటువంటి ఒక ఈ ఓవరాల్గా అదే ఆలోచన ధోరణి అయితే రిఫ్లెక్ట్ అయింది నాకు. అట్లా అనిపించింది.
సరే మొత్తం మీద అయితే ఇటువంటి జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, లీగల్గా ఫాలో అవ్వాల్సిన పారామీటర్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా, అందుకు మంగ్లీ కూడా ఏం మినహాయింపు కాదు. సో కాబట్టి అమ్మా నువ్వు అప్పుడప్పుడు ఒక 10 రోజులకో 20 రోజులకో నువ్వు త్రూ ఫేస్బుక్కో లేదంటే త్రూ అది ఇన్స్టానో ఏదో ఒక సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఏమి లైవ్లోకి వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నువ్వు మాట్లాడితే అది వాళ్ళకి ఆనందంగా ఉంటుందిగా, ఇన్స్పైర్ చేస్తూ ఉంటే యంగ్ సింగర్లని కొత్త వాళ్ళని వీళ్ళని అక్క ఇది చెప్పు అది చెప్పి ఏదో అంటుంటారు. ఏం మాట్లాడితే ఏమైంది, నీ సొమ్ము పోద్దా? సో అది నీ ఇష్టం, నీ చాయిస్ అనుకో. ఏదేమైనా కూడా ఎంత నెగిటివిటీ ఉంది అనేది నువ్వు దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదంతా నా మీద ఎందుకు అంటే కుదరదు, వచ్చేస్తుంది అది. ఎందుకంటే అంత గ్రో అవుతా ఉన్నావు, అంత పేరు తెచ్చుకుంటా ఉన్నావు. కొన్ని చోట్ల కమ్యూనికేషన్ పరంగా మరి నీ అక్కడ తేడాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం మీద అయితే ఏదేమైనా కూడా ఇప్పుడు మన పేదింటి పెట్టే కష్టపడే తన టాలెంట్ని వీ షుడ్ అప్రిషియేట్. జరిగింది చిన్న పొరపాటే. మరి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థలను నాశనం చేసి కోటాను కోట్లు ప్రజాధనం మింగేస్తున్న రాజకీయ నాయకుల్ని బహిరంగ ఉరి తీయాలి. మరి అట్లయితే వాళ్ళ వ్యవహారం చూడాలి మనం. ఏదో ఒక అమ్మాయి పాపం ఇట్లా కొద్దిగా ఇది చేసుకుంటే దాన్ని అంత పట్టించుకొని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? నేనైతే ఉందనుకోవట్లా.